మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ది వాయిస్ ఆఫ్ ఎబెనెజర్ ప్రేక్షకులందరికీ నా వందనములు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం ద్వారా మనకు ఆయన ఇవ్వాలనుకున్న మేలులు లేదా ఆశీర్వాదాలు ఏమిటని మనం ప్రశ్నించుకున్నట్టయితే ఇక్కడ కొన్ని ఆశీర్వాదాలు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒకటి, ఆయన పుట్టినప్పుడు పశువుల పాకలో పరుండబెట్టాడు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది మనల్ని పచ్చిక బయళ్లలో పరుండ చేయుటకు. ఈ సంగతి మనం కీర్తనల గ్రంథం 23:2 చదువుకోవచ్చు. అలాగే ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సత్రములో ఆయనకు స్థలము లేదు. పుట్టినప్పుడే గాని తరువాత గాని ఆయనకి ఎక్కడ స్థలము లేదు, సొంత ఇల్లు అనేది ఏమీ లేదు. ఆయన ఒకసారి శిష్యులు, నీవెక్కడ కాపురు ఉంటున్నావు, మేము కూడా నీతో వస్తామని అడిగినప్పుడు, మనిషి కుమారుడికి నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకుంటకైనను స్థలము లేదని చెప్పారు. ఆయన పుట్టినప్పుడు సత్రంలో ఆయనకు స్థలము లేదు. నిజానికి విశ్వం అంతా ఆయనదే, విశ్వకర్త ఆయనే. అయినా గాని ఆయనకు మరి ఈ లోకంలో తలవాల్చుకోవటానికి కూడా స్థలము లేదని ఆయన పలికినట్టుగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన తన బిడ్డలమైన మనకు స్థలము సిద్ధపరచడానికే మళ్ళీ పరలోకానికి వెళ్ళారు. ఈ సంగతి మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన స్వయంగా తన శిష్యులతో చెప్పిన మాటలు. 14వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్టయితే మనకి తెలుస్తుంది. అక్కడ ఏమని ఉందంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు